హాయ్ అండి అందరికీ. 10th క్లాసు సెకండ్ లెసన్ అయినటువంటి అభివృద్ధి భావనలు వాటి నుంచి మనం ముఖ్యమైన పాయింట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఈ ముఖ్యమైన పాయింట్స్ తర్వాత మనం కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా ఒకసారి చేద్దాం అన్నమాట. ప్రాక్టీస్ బిట్స్ కూడా చేద్దాం. సో ఒకసారి ఫస్ట్ ముఖ్యమైన పాయింట్లు ఏంటనేది చూసాక మనం ప్రాక్టీస్ బిట్స్ చేస్తే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. ఫస్ట్ చూస్తే అభివృద్ధి ప్రగతి సంబంధించిన భావనలు మనతో అనాదిగా ఉన్నాయి. అంటే ప్రగతి అన్న అభివృద్ధి అన్న ఒకే సిమిలర్గా యూజ్ చేస్తుంటాం అన్నమాట. ప్రతి ఒక్కరి కోరికలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకు మరింత విద్యుత్ శక్తి కోసం పారిశ్రామికవేత్తలు మరిన్ని ఆనకట్టలు కోరుకోవచ్చు. గిరిజనులు పెద్ద ఆనకట్టలను నిరసించి తమ భూములను సాగునీటికి అందించేలా చిన్న చెక్ డ్యామ్లు లేదా కుంటలు కూడా కోరుకోవచ్చు. మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచి టైం లైన్ని పరిశీలిస్తే వేట సేకరణ అనేది 2 లక్షల సంవత్సరాల క్రితమని స్టార్ట్ అయిందని, వ్యవసాయం 12,000 సంవత్సరాల పూర్వం నుంచి ఉందని, పారిశ్రామికీకరణ 400 సంవత్సరాల పూర్వం నుంచి ఉందని అర్థమవుతుంది. అలాగే అభివృద్ధి అంటే విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు అభివృద్ధి యొక్క విధానాలలో వ్యత్యాసాలు ఉండడం సహజమే. తమిళనాడు రాష్ట్రం తిరునవెల్లి జిల్లాలోని కుడంకులం అణు విద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ఉద్యమం కూడా అలాంటిదే. కుడంకులం అణు విద్యుత్ కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశం నిరంతరం పెరుగుతున్న దేశ విద్యుత్ శక్తికి అవసరాలను తీర్చడం. వేరువేరు వ్యక్తులకు వేరువేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు. ఒకరికి అభివృద్ధి అయినది మరొక అభివృద్ధి కాకపోవచ్చు. అది మరొకరికి విధ్వంసంగా కూడా కావచ్చు. ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ దేశంలోని అబిద్జాన్ అనేటటువంటి పట్టణంలో ఒక ఓడ 500 టన్నుల విషపూరిత వ్యర్థ ద్రవ పదార్థాల ప్రక్కన ఉన్న సముద్రంలోకి పారదోసింది. చూడండి నెక్స్ట్ వన్. ఇవన్నీ కూడా ముఖ్యాంశాలు అన్నమాట. డబ్బు లేదా అది కొనగలిగిన వస్తువులు మన జీవితంలో ఒక అంశం మాత్రమే. భౌతికంగా కాని అంశాలపైన జీవన నాణ్యత ఆధారపడి ఉంటుంది. దశలను పోల్చడానికి ముఖ్యమైన ప్రామాణికాల్లో వాటి ఆదాయం ఒకటిగా పరిగణిస్తారు. ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు తక్కువ ఆదాయం ఉన్న దేశాల కంటే అభివృద్ధి చెందాయి. దేశవాసులందరి ఆదాయము కలిపి దేశ ఆదాయం అవుతుంది. అది దేశం మొత్తం ఆదాయాన్ని సూచిస్తుంది. ఒక దేశంలోని ప్రజలు మరొక దేశం ప్రజల కంటే మెరుగ్గా ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకోవడానికి మనం సగటు ఆదాయాన్ని పోలుస్తాం. దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే సగటు ఆదాయం వస్తుంది. సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అని కూడా అంటారు. దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు తన యొక్క ప్రపంచ అభివృద్ధి నివేదికలో ఈ తలసరి ఆదాయం అనేటటువంటి ప్రామాణికాన్ని ఉపయోగించింది. 2012 సంవత్సరానికి 12,600 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలనే అధిక ఆదాయ దేశాలు లేదా అభివృద్ధి చెందినటువంటి దేశాలు లేదా ధనిక దేశాలుగా పరిగణించింది. 1,035 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండేటటువంటి దేశాలను తక్కువ ఆదాయ దేశాలుగా చెప్పింది. చూడండి 12,600 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ ఉంటే ధనిక దేశాలు, 1,000 కంటే తక్కువ ఉన్నాయనుకోండి, 1,035 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఉంటే తక్కువ తలసరి ఆదాయ దేశాలు. మరి ఈ సెంటర్లో ఉన్నటువంటి వాటిని అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటారు, మధ్య ఆదాయ దేశాలు. అయితే ఒక దశాబ్దం క్రితం భారతదేశం తక్కువ ఆదాయ దేశాల జాబితాలో ఉండేది, కానీ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనికి మారింది. పశ్చిమ ఆసియా దేశాలు మరికొన్ని చిన్న దేశాలు మినహా ధనిక దేశాలను సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలని అంటారు. పోలికకు సగటు ఉపయోగకరంగా ఉన్నా సరే అది ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు. వ్యక్తులను, ఆంక్షలను, లక్ష్యాలను చూసినప్పుడు మెరుగైనటువంటి ఆదాయమే కాకుండా భద్రత, ఇతరులతో గౌరవింపబడడం, సమానంగా చూడబడడం, స్వేచ్ఛ వంటి లక్ష్యాలు కూడా ఉన్నాయని తెలిసింది. సజీవంగా పుట్టినటువంటి ప్రతి 1000 మంది పిల్లల్లో సంవత్సరం పూర్తయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్యనే శిశు మరణాల రేటు అంటారంటే సంవత్సరానికి లోపే ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసేదే శిశు మరణాల రేటు. 7 సంవత్సరాలు అంతకంటే మించిన వయసు వాళ్ళలో అక్షరాస్యత తెలియజేసేదే అక్షరాస్యత శాతం. 7 సంవత్సరాలు దాటిన వాళ్ళ చదువుని బట్టి మనం అక్షరాస్యత అనేటటువంటిది కొలమానంగా తీసుకుంటారు. 6 నుండి 17 సంవత్సరాల వయసు గల పిల్లల్లో బడికి హాజరవుతున్నటువంటి పిల్లల శాతాన్ని నికర హాజరు శాతం అంటారు.
పౌరులు ఉపయోగించుకోగల భౌతిక వస్తువులు, సేవలు కేవలం ఆదాయం సూచించలేదు. వాస్తవానికి జీవితంలో ఎన్నో ముఖ్యమైనటువంటి వాటిని అందించడానికి తక్కువ ఖర్చుతో చేయాలంటే ఇటువంటి వస్తువులను, సేవలను సామూహికంగా అందించాలి. ఆదాయ స్థాయి ముఖ్యమైనప్పటికీ అభివృద్ధిని సూచించడానికి అదొక్కటే సరిపోదని గుర్తించాలి. గత దశాబ్ద కాలం నుండి అభివృద్ధికి కొలమానంగా ఆదాయంతో పాటు ఆరోగ్యము, విద్య సూచికలను కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, దీన్నే యుఎన్డిపి అంటారు, యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ప్రచురించినటువంటి మానవ అభివృద్ధి నివేదిక దేశాలను ఆ ప్రజల విద్యా స్థాయి, ఆరోగ్య స్థాయి, తలసరి ఆదాయం వీటిని బట్టి పోలుస్తుందన్నమాట, అభివృద్ధి చెందిందా లేదా అనేది. మానవ అభివృద్ధి సూచిక నివేదిక 2013లో భారతదేశం యొక్క భారతదేశం యొక్క ర్యాంక్ ఎంతగా పోల్చిందంటే 136 ర్యాంక్గా పోల్చింది. ఆయు ప్రమాణ రేటు 2013లో ఎక్కువగా ఉన్నటువంటి భారతదేశం పొరుగు దేశం శ్రీలంక. తలసరి ఆదాయం రేటు ఎక్కువగా ఉన్నటువంటి భారతదేశ పొరుగు దేశం శ్రీలంక. అలాగే మానవ అభివృద్ధి సూచికల మొత్తం 177 దేశాల యొక్క స్థానాలను సూచిస్తుంది. మానవ అభివృద్ధి సూచికలో దిగువ ఉండడం ప్రజల జీవితంలోని కొన్ని అంశాలపై దృష్టి కేంద్రీకరించాలనేటటువంటి సంకేతాన్ని ఇస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో పాఠశాల విద్యా విప్లవం అభివృద్ధి అన్నదే నిజంగా సంక్లిష్టమైనటువంటి విషయం. చూడండి, హిమాచల్ ప్రదేశ్లో పాఠశాల విద్యా విప్లవం అభివృద్ధి అన్నది నిజంగా సంక్లిష్టమైన విషయం అని తెలుస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో పాఠశాలల్లో ఉపాధ్యాయులు, తరగతి గదులు, మరుగుదొడ్లు, త్రాగునీరు వంటి కనీస సదుపాయాలు ఉండేలా అక్కడ ప్రభుత్వం చూసింది. 2005 సంవత్సరంలో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యపై సగటున విద్యార్థిపై ₹1049 ఖర్చు పెడుతుంటే హిమాచల్ ప్రదేశ్ ₹2500 ఖర్చు పెడుతుంది. పాఠశాల విద్యలో 10 సంవత్సరాలు గడపడం అనేది హిమాచల్ ప్రదేశ్లో పిల్లలకు నియమంగా మారిపోయింది. ఆడపిల్ల పట్ల అంతగా వివక్షత లేకపోవడం అనేది హిమాచల్ ప్రదేశ్లో చెప్పుకోదగిన విషయం. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి విరుద్ధంగా హిమాచల్ ప్రదేశ్లో పుట్టిన కొన్ని నెలల్లో చనిపోయే పిల్లల్లో మగపిల్లల కంటే ఆడపిల్లల సంఖ్య తక్కువ. భారతదేశం మొత్తంగా కంటే హిమాచల్ ప్రదేశ్లో పాఠశాల విద్య విస్తరణ, అభివృద్ధి గణనీయంగా ఉన్నాయి. అభివృద్ధి లక్ష్యాలలో వైవిధ్యం ఉన్న వాటి సాధారణ మార్గాలు వేరే అయినా అవి అభివృద్ధిలో భాగమే అవుతాయి. ఆదాయము తలసరి ఆదాయాలను అభివృద్ధి గణనలో తరచుగా పేర్కొన్నా అవి కొంత మేరకే తప్ప సమగ్ర అభివృద్ధిని సూచించవు. జాతీయ ఆదాయంలో పెరుగుదల కనిపించినప్పటికీ పంపిణీలో చాలా అసమానతలు అనేవి ఉన్నాయి. ఆరోగ్యము, విద్య, సామాజిక సూచికలను పరిగణలోనికి తీసుకోవడంలో మానవ అభివృద్ధి భావన అనేటటువంటిది విస్తృతమైనది. అందరికీ మెరుగైన విద్య, ఆరోగ్యము ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఇప్పుడు మనం ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూసుకుంటే వివిధ వ్యక్తుల యొక్క లక్ష్యాలు, కోరికలు, ఆంక్షల యొక్క లక్షణం ఏమిటి, ఎలా ఉంటాయి? వివిధ వ్యక్తుల యొక్క లక్ష్యాలు కానీ, కోరికలు కానీ, ఆంక్షలు కానీ ఎలా ఉంటాయంటే వేరువేరుగా ఉంటాయి. మానవ అభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచి ప్రకారం వేట సేకరణ అనేటటువంటిది ఎప్పటి నుండి ప్రారంభమైంది? వేట సేకరణ అనేది 2 లక్షల సంవత్సరాల క్రితం నుంచే పూర్వం నుంచే ప్రారంభమైంది. కుడంకులం అనేటటువంటి ప్రాజెక్టు ఎక్కడ కలదు? కుడంకులం అనేది ఎక్కడ కలదు? తమిళనాడులో కలదు. కుడంకులంలో ఈ విద్యుత్ కేంద్ర నిర్మాణం చేపట్టారు. అణు విద్యుత్ కేంద్ర నిర్మాణం చేపట్టారు. ఐవరీ కోస్ట్ అనేది దేశంలో ఏ ఖండంలో కలదు? ఐవరీ కోస్ట్ అనేటటువంటిది ఆఫ్రికా ఖండంలో కలదు. ఆదాయమే కాకుండా ప్రజలు ఈ అంశము లేదా అంశాలను కోరుకుంటున్నారు. స్వేచ్ఛను కోరుకుంటారు, భద్రత కోరుకుంటారు, ఇతరుల నుంచి గౌరవం పొందడం కూడా కోరుకుంటారు, పైవన్నీ కూడా కోరుకుంటారు. దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే ఏమొస్తుంది? తలసరి ఆదాయం వస్తుంది. దేశం మొత్తం యొక్క ఆదాయాన్ని జనాభా వేసుకుంటే మనకి తలసరి ఆదాయం వస్తుంది. ఇది 2012లో అనుకుంటా డిఎస్సికి ఇచ్చారు. 2012 సంవత్సరానికి $1035 కంటే తక్కువ ఆదాయం ఉందనుకోండి. తక్కువ ఆదాయం ఉన్న దేశాలను ఏమని చెప్పారు? తక్కువ ఆదాయ దేశాలుగా చెప్పారు. నెక్స్ట్ వన్, పోలికకు సగటుగా ఉపయోగకరంగా ఉన్న ఇది వెల్లడి చేయదు. పోలికకు సగటు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ కూడా ఇది వెల్లడి చేయదు. దేన్ని వెల్లడి? సగటు అనేటటువంటిది మంచిదే, ఉపయోగకరంగానే ఉంటుంది. ఏదైనా పోల్చుకోవాలంటే ఈ దేశం యొక్క సగటు, ఆ దేశం యొక్క సగటు కడితే సగటును బట్టి ఏదైనా పోల్చవచ్చు, కానీ వీటిని పోల్చలేం.
మానవాభివృద్ధి నివేదికలోని ప్రామాణికం కాని అంశం ఏంటంటే జాతీయ ఆదాయము అనేటటువంటిది ప్రామాణికం కాదు. ఈ తలసరి ఆదాయం ప్రామాణికమే. విద్యా స్థాయి, ఆరోగ్య స్థితి ఈ మూడు కూడా మానవాభివృద్ధి నివేదికలో ప్రామాణిక అంశాలుగా తీసుకున్నారు. చూడండి, మానవ అభివృద్ధి నివేదికలో ప్రామాణిక అంశాలు ఏంటంటే తీసుకున్నారంటే తలసరి ఆదాయము, ఆరోగ్య స్థితి, విద్యా స్థాయి మూడు కూడా తీసుకున్నారు. జాతీయ ఆదాయం తీసుకోలేదు. అక్షరాస్యత శాతంను గణించేటప్పుడు ఎన్ని సంవత్సరాలకు మించి వయస్సు ఉన్న వాళ్ళను లెక్కలోనికి తీసుకుంటారు. 7 సంవత్సరాలు దాటిన వాళ్ళకే అక్షరాస్యత అనేటటువంటిది గణిస్తారన్నమాట. నికర హాజరు శాతం లెక్కించడానికి ఎన్ని సంవత్సరాలు హాజరు శాతం లెక్కించాలంటే ఎన్ని సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతాన్ని తీసుకుంటారు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 6 నుండి 17 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, సజీవంగా పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో సంవత్సరం పూర్తయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్యను ఏమంటారు? శిశు మరణాల రేటు అంటారు. మానవ అభివృద్ధి సూచికలోని మొత్తం ఎన్ని దేశాలలో ఆయా దేశాల స్థానాన్ని ఇస్తుంది? 177 దేశాల యొక్క స్థానాన్ని ఇస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, మానవ అభివృద్ధి సూచికలో మంచి స్థానంలో ఉన్నటువంటి మన పొరుగు దేశం ఏది? శ్రీలంక. 2005లో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున ప్రతి విద్యార్థిపై ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాయి? అంటే మన భారతదేశంలో ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాయి, హిమాచల్ ప్రదేశ్లో ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాయి అనేది తర్వాత చూద్దాం. భారతదేశంలో అయితే 1049 రూపాయలు, హిమాచల్ ప్రదేశ్ అయితే 2049 రూపాయలు. హిమాచల్ ప్రదేశ్ అయితే 2005 రూపాయలు, భారతదేశం అయితే 1049 రూపాయలు. 2012లో అత్యధిక తలసరి ఆదాయం కలిగినటువంటి రాష్ట్రం ఏది? 2012లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం ఏది అంటే పంజాబ్. లింగ వివక్షత అతి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం. లింగ వివక్షత అనేది తక్కువ, అంటే స్త్రీలు పురుషుల మధ్య పెద్ద భేదం ఏం చూపించారన్నమాట. అతి తక్కువగా ఉన్నది హిమాచల్ ప్రదేశ్. యుఎన్డిపి అండ్ ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పుకున్నాం కదా. సో దాన్ని బట్టి మనకి కార్యక్రమం అనే వస్తుంది, ఐక్యరాజ్య సమితి యొక్క అభివృద్ధి కార్యక్రమం. వీనికి సంబంధించిన భావనలు మనతో అనాదిగా ఉన్నాయి. అనాదిగా వస్తున్నది ఏంటి? అభివృద్ధి మరియు ప్రగతి అనేటటువంటి భావనలు. మానవ అభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచి ప్రకారం పారిశ్రామికీకరణ మొదలై ఇన్ని సంవత్సరాలు అయ్యిందని తెలుస్తుంది. పారిశ్రామికీకరణ మొదలై 400 సంవత్సరాలు అయ్యింది. మానవ అభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచి ప్రకారం వ్యవసాయం ప్రారంభించి ఇన్ని సంవత్సరాలు అయ్యింది. వ్యవసాయం ప్రారంభించి 1200 సంవత్సరాలు అయ్యింది. అబిద్ జాన్ అనేటటువంటి పట్టణం ఈ దేశంలో ఉంది. అబిద్ జాన్ అనే పట్టణం ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్లో ఉంది. ఇవి కాని అంశాలపైన జీవన నాణ్యత ఆధారపడి ఉంటుంది. భౌతికం కాని అంశాలపైన జీవన నాణ్యత ఆధారపడి ఉంటుంది. దేశవాసులందరి ఆదాయాన్ని కలిపి ఇలా అంటాము. దేశవాసులందరి ఆదాయాన్ని కలిపి మనం ఏమని పిలుస్తాం? జాతీయ ఆదాయము అంటాము. భారతదేశంలోని ప్రజలు మరొక దేశ ప్రజల కంటే మెరుగ్గా ఉన్నారా లేదా అనేటటువంటి విషయం తెలుసుకోవడానికి దీనిని పోలుస్తాం. సగటు ఆదాయాన్ని పోలుస్తాం. 2012 సంవత్సరం ఇంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ ధనిక దేశాలు అని అన్నది. అంటే అమెరికా డాలర్ల కంటే అధికంగా ఉంటే అది అధిక ఆదాయ దేశము లేదా ధనిక దేశం అని చెప్పారనమాట 2012 సంవత్సరంలో. మరి ఎన్ని డాలర్ల కంటే ఎక్కువ ఉండాలి? 12,600 డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే అది అధిక ఆదాయ దేశం. పశ్చిమాసియా దేశాలు మరికొన్ని చిన్న దేశాలు మినహా ధనిక దేశాలను సాధారణంగా ఈ దేశాలని అంటారు. అభివృద్ధి చెందిన దేశాలని అంటారు. దశాబ్దం క్రితం భారతదేశం ఈ ఆదాయ జాబితాలో ఉండేది. దశాబ్దం క్రితం అయితే మనం భారతదేశం అనేది తక్కువ ఆదాయ దేశాల జాబితాలో ఉండేది. నెక్స్ట్ వన్, మానవ అభివృద్ధి నివేదిక 2013లో భారతదేశం యొక్క స్థానం ఎంత ఉండేది?
136 స్థానం 136. ఆయు ప్రమాణం తలసరి ఆదాయం మనకంటే ఎక్కువ ఉన్నటువంటి పొరుగు దేశం ఏది? శ్రీలంక. నెక్స్ట్ వన్, మన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పాఠశాల విద్య అనేటటువంటిది విప్లవంగా పరిగణించబడుతుంది. పాఠశాల విద్య విప్లవంగా పరిగణించబడుతుంది. హిమాచల్ ప్రదేశ్. అందరికీ మెరుగైన విద్య మరియు ఆరోగ్యం వీరి ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. పాఠశాల విద్యలో ఇన్ని సంవత్సరాలు గడపడం అన్నది హిమాచల్ ప్రదేశ్ పిల్లలకు నియమంగా మారింది. పాఠశాల విద్యలో తప్పనిసరిగా 10 సంవత్సరాలు గడపాలి అనేది హిమాచల్ ప్రదేశ్లో నియమంగా మారింది. హెచ్డిఐ ఫుల్ ఫామ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ క్రింది రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రం? పంజాబ్ రాష్ట్రం తలసరి ఆదాయంలో ఎక్కువగా ఉంది. 2012 సంవత్సరానికి 1036 నుంచి 12,599 అమెరికన్ డాలర్ల మధ్య తలసరి ఆదాయం ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఈ దేశాల జాబితాలోకి వస్తాయి. మరి ఇంతకంటే తక్కువ ఉంటే తక్కువ ఆదాయ దేశాలు, ఇంతకంటే ఎక్కువ ఉంటే ఎక్కువ ఆదాయ దేశాలు, మరి మధ్యలో ఉంటే మధ్య ఆదాయ దేశాలు. UNDP ప్రపంచ మానవ అభివృద్ధి నివేదిక దేశాలను పోల్చుటకై ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంది. విద్యా స్థాయిని, ఆరోగ్య స్థితిని, తలసరి ఆదాయం, ఈ మూడింటిని కూడా మానవ అభివృద్ధి నివేదిక అనేది మరి పోల్చడానికి పరిగణలోనికి తీసుకుందనమాట. పైవన్నీ కూడా ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.